ఇయర్స్ మోస్ట్ అవైటెడ్ మూవీగా వార్ 2 రాబోతుంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న భారీ మల్టీ స్టారర్గా వార్ 2 ఉంది. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. లేటెస్ట్ గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయక మంచి రెస్పాన్స్ వచ్చింది. పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీన్స్ తో ఈ ట్రైలర్ ను నింపేశారు మేకర్స్. ఇక ఈ ట్రైలర్ విషయంలో టైగర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ట్రైలర్ లో క్లియర్ కట్ గా ఎన్టీఆర్ డామినేషన్ కనిపించింది. ఫ్యాన్స్ ఎలా అయితే తారక్ ని చూడాలి అని అనుకున్నారో అంతకు మించి వార్ 2లో ఆయన పాత్ర ఉంటుందని నమ్ముతున్నారు. ఇక ఈ సినిమాలో ఎవరి రెమ్యునరేషన్ ఎక్కువ అంటే ఎన్టీఆర్ కే ఎక్కువ అని తెలుస్తోంది. టైగర్ ఈ సినిమాకు సైన్ చేసినప్పుడు 100 కోట్ల పారితోషికం అందుకోబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. గత లెక్కల ప్రచారం పక్కన పెడితే లేటెస్ట్ గా ఎన్టీఆర్ 60 కోట్ల పారితోషికం అందుకున్నాడని న్యూస్ వైరల్ అవుతుంది. ప్రస్తుతం తారక్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా హృతిక్ కంటే ఎక్కువగా రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. హృతిక్ రోషన్ కి 45 కోట్ల రూపాయలు ఇచ్చినట్లుగా సమాచారం. ఇక హీరోయిన్ గా చేసిన కియారా అద్వానీ 15 కోట్లు, దర్శకుడు అయాన్ ముఖర్జీ 32 కోట్లు అందుకున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. మొత్తంగా చూస్తే వార్ 2లో ఎన్టీఆర్ కే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చారు. ఏదేమైనా ట్రైలర్ లోనే కాదు రెమ్యునరేషన్ విషయంలో తారక్ డామినేషనే కనిపిస్తుంది అని చెప్పాలి.